చల్లటి పుల్లటి పదార్థాలని తీసుకున్నప్పుడు మనలో కొంతమందికి దంతాలు జివ్వుమని లాగేస్తుంటాయి. కాఫీ టీలను తాగుతున్నప్పుడు కూడా ఇలాంటి అనుభవమే కలుగుతూ ఉంటుంది. చివరికి పళ్ళను తోముకునేటప్పుడు కూడా జివ్వుమనే బాధ ఉంటుంది. దీంతో సరిగా బ్రష్ చేసుకోవడమే మానేస్తుంటారు. చల్లటి పుల్లటి వేడి పదార్థాలని తీసుకున్నప్పుడు దంతాలు జివ్వుమనే బాధ కలగడానికి వెనుక టూత్ సెన్సిటివిటీని కారణంగా చెప్తారు డాక్టర్లు. టూత్ సెన్సిటివిటీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టూత్ సెన్సిటివిటీ అంటే ఏంటి? పన్ను జివ్వని లాగడం, వేడిగా కానీ చల్లగా కానీ మంచి స్వీట్ ఎక్కువ తిన్నప్పుడు కానీ ఇలాంటి సమయాల్లో జివ్వని లాగుతుంది, మా వల్ల కావడం లేదు, ఇది ఎందువల్ల అని అంటే దాన్నే మనం సెన్సిటివిటీ అని ఒక టర్మ్ క్రియేట్ చేసాం అని టూత్ సెన్సిటివిటీ అంటాం. దంతాలు జివ్వున లాగటం వెనుక కారణాలేంటి? ఈ సెన్సిటివిటీ ఎందుకు క్రియేట్ అవుద్దంటే ఎనామెల్ పొర గట్టిగా ఇచ్చి ఎనామెల్ నుంచి డెంటి నుంచి నరం పల్పు ఈ మధ్యలో అంతా సన్న కొన్ని లక్షల గొట్టాలుగా మనకు పైప్ లైన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. వాటిలో మధ్యలో ద్రవం ఈ ఎనామెల్ మీద వేడి తగిలినప్పుడు ఆ వేడిని నెమ్మదిగా మనకు లోపలికి సెన్సరీ అంటే మనం ఇది వేడి తింటున్నాము అని తెలియజేయడం కోసమే పెట్టింది. ఆ ద్రవము ద్వారా ఇది నరంలోకి చేరి ఈ నరము ద్వారా మన బ్రెయిన్కి వెళ్ళి తీసుకొని వచ్చే సెన్సిటివిటీ. కానీ అలాంటిది ఏమవుతుందంటే ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఎనామెల్ లేకుండా ఎప్పుడైతే డెంటిన్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుద్దో ఆ డెంటిన్ మీద మనకు అలా తగిలినప్పుడు ఆటోమేటిక్గా అది చిన్నగా వేడిని సంగ్రహించేది ఒక్కసారిగా ఎక్కువగా తగిలినప్పుడు వేడి వల్ల జ్యూ అనడం, ఆ సెన్సిటివిటీని తట్టుకోలేకపోవడమే దీనికి మెయిన్ కారణం. కొంతమందికి నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది, కొరికేటప్పుడు కానీ కొంతమంది మనకు టైలరింగ్లు అవి ఇవి చేసేటప్పుడు బటన్లు నోట్లో పెట్టుకోవడం, నోటితో చింపడం ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఒకటి. రెండవది బ్రష్లో చాలా రకాలు ఉంటాయి. ముందున్న బ్రషిల్స్లో హార్డ్, సాఫ్ట్, మీడియం అని మనం గట్టి బ్రష్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు? తొందరగా తీసేస్తుంది అదైతే అని. కానీ గట్టిది మనం చేసుకోకూడదు ఒకటి. రెండవది టూత్పేస్ట్లో ఇప్పుడు మిల్కీ వైట్ ఒక్కసారి చేయగానే వైట్నెస్ వస్తుంది, దానిలో ఏముండదు. అప్గ్రేడ్స్ అంటే ఎనామిల్ని అరగదీసే గుణం ఉన్న లోపల గరుగ్గా తగులుతాయి మీకు, ఆ అప్గ్రేడ్స్ వాడతారు. అది వాడడం వల్ల కానీ పల్లెల్లో నార్మల్గా ఈ బొగ్గు ఇటుకరాయి పళ్ళు నూరి తోముతూ ఉంటారు, వాటి వల్ల కానీ వీటి వల్ల పైన ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల లోపల కడుపులో ఉన్న గ్యాస్ బయటకు రిలీజ్ చేసినప్పుడు దానిలో యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఆ యాసిడ్ వల్ల లోపల పళ్ళు అన్నీ కూడా అరిగిపోతాయి. అరిగిపోయినప్పుడు ఎప్పుడైతే పన్ను అరిగిదమో పైన డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం, వేడిగా చల్లగా ఏది తీసుకున్నా కూడా మనకు సెన్సిటివిటీస్ చాలా ఎక్కువ వస్తాయి. ఇవి ప్రధానమైన కారణాలు. జివ్వున లాగే దంతాలకు ప్రత్యేకమైన టూత్పేస్ట్ వాడాలా? మెడికేటెడ్ టూత్పేస్ట్లు వాడినప్పుడు మాత్రం సెన్సిటివిటీ తగ్గుతుంది. మెడికేటెడ్ టూత్పేస్ట్ అంటే మెయిన్గా వాటికి నైట్రోపాస్పేట్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రతి దానిలోనూ వచ్చినాయి. ప్రో సెన్సిటివ్ అని, సెన్సోడై అని, థర్మోసిల్ అని చాలా కంపెనీస్ అన్నీ ఇప్పుడు మెడికేటెడ్ పేస్ట్లు వచ్చినాయి. అవి ఏం చేస్తాయంటే దానిలో కొంచెం ఫ్లోరైడ్, నైట్రేట్ ఇవి మిక్స్ చేసి ఉంటాయి. ఈ ఫ్లోరైడ్ అనేది ఎప్పుడైనా కూడా పోయి మనకు ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏంది మనకు సెన్సిటివిటీ ఎలా వస్తుంది? ఎనామిల్ అరిగాక లోపల ఉన్న పైపు ఒక సైడ్ ఓపెన్ అయిపోయినప్పుడు ఈ వేడి చల్లదనం తగిలి మనకు సెన్సిటివిటీ వస్తుంది. ఇవి పోయి ఫ్లోరైడ్స్ అవి ఆ ఏరియాలో ఓపెన్ అయిన పైపుని బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేసినందువల్ల మనకు నెక్స్ట్ నుంచి సెన్సిటివిటీ తగ్గద్ది. అంతేకాని అరిగిన ఎనామిల్ మళ్ళీ వస్తుంది అనుకోవడం మాత్రం అపోహ రాదు. కానీ ఇవి బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేసిన వల్ల సెన్సిటివిటీ తగ్గుద్ది. మెడికేటెడ్ పేస్ట్లు చాలా రకాలైన పేస్ట్లు ఉంటాయి, కానీ వాటిలో కూడా చూసుకొని మంచి పేస్ట్లు ఏవైతే పడుతున్నాయో చూసుకొని బ్లాక్ చేయగలవు ఫ్లోరైడ్ అయితే ఉండే పేస్ట్లు ఇవి చూసుకొని మనం వాడుకోవాలి. జివ్వున లాగే దంతాలకు చికిత్స ఎలా ఉంటుంది? దేని వల్ల వచ్చింది అనేది మనకు తెలిస్తే దాని తర్వాత మనం ట్రీట్మెంట్స్ చేసుకోగలం. ఫస్ట్ అరగడం వల్ల వచ్చింది అనుకోండి, అరిగేది ఏ రకంగా వచ్చింది? పైన అరగడమా లేకపోతే పక్కన బ్రషింగ్ వల్ల అరగడమా? దేని వల్ల అరుగుతుంది? ఒకవేళ హ్యాబిట్స్ వల్ల అయితే ఆ హ్యాబిట్స్ని తగ్గించుకోవడం,
గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వల్ల అయితే ఆ ఎసిడిటీ రాకుండా డాక్టర్లకు చూపెట్టుకోవడం. అలా కాకుండా ఒక్క పంటి వరకే అరిగినందువల్ల ఈ సెన్సిటివిటీ వచ్చింది, చిగుళ్ళు కిందకి జారి వచ్చాయి అంటే చిగుళ్ళు కానీ వాటికి తగ్గ ఏది వచ్చినా కూడా మనం చిగుళ్ళకు తగిన క్లీనింగ్, పళ్ళు క్లీనింగ్ చేయించుకోవడం. రెండవది, పైన అరగడం కానీ ఇలా జరిగినప్పుడు మరీ లైట్ అయితే ఫ్లోరిడేటెడ్ పేస్ట్ల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఒక 4 నెలలు 5 నెలలు వాడడం. ఇది కూడా కాదు, ఇంకొంచెం డెప్త్కి ఎక్కువ వెళ్ళిపోయి ఎనామిల్ ఎక్కువ పోయింది అంటే ఫిల్లింగ్స్, మనకి ఇప్పుడు మనం పళ్ళు అరిగిపోయి ఉంటాయి, అరిగిన పళ్ళు అంతా ఫిల్లింగ్ పెడితే మళ్ళీ మనకు డైరెక్ట్గా వచ్చి వేడి చల్లదనం డెంటిన్కి తగలకుండా మనం ఆఫ్ చేయగలం. ఆఫ్ చేసి ఫిల్లింగ్స్ ద్వారా చేసుకోవాలి. అది కూడా దాటి ఇంకా లోపలికి వెళ్ళింది, ఇంకా సెన్సిటివిటీ ఎక్కువ ఉందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద క్యాపింగ్ పెట్టడం. ఇలా కాకుండా చిన్నపిల్లల స్టేజ్లోనే వస్తుంది మనకు. దీనికి ఏమన్నా ఇంకా ప్రివెన్షనరీ అంటే ఫ్లోరైడ్ వార్నిషెస్, ఫ్లోరైడ్ పేస్ట్లు, ఫ్లోరైడ్ వార్నిషెస్ అంటే పైన వార్నిష్ అప్లై. ఏది అయినా మనం చేసే ట్రీట్మెంట్ అంతా కూడా ఈ డెంటిన్ ఓపెన్ అయిన పైపుని డైరెక్ట్గా వేడి చల్లదనం తగలకుండా ఆపడం మాత్రమే మనం చేయగలిగిన ట్రీట్మెంట్. టూత్ సెన్సిటివిటీని నివారించుకోవచ్చా? బ్రషింగ్ ఫాల్ట్ కాకుండా చేసుకోవడం ఫస్ట్ పని. ఎలా మనం బ్రష్ ఎలా చేసుకుంటాం, పైన 45 డిగ్రీ అంటే బ్రష్ని మనం ఇలా నేరుగా పెట్టకుండా ఇలా యాంగులేషన్లో పెట్టి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మాత్రమే బ్రష్ చేసుకోవాలా. ఎందుకు పైనుంచి కింద నుంచి పైకి అంటామా, మనకు చిగురు దగ్గర నుంచి కిందకి ఏదైతే ఇరుక్కు ఉందో అంతా కిందకి తీయాలా, కింద ఉన్నది పైకి లాగాల. అలానే లోపల వైపు కూడా అదే పద్ధతిలో చేయడం. ఈ పైన మాత్రం మనం తిని నవిలే ఏరియాలో మాత్రం ఇలా సర్క్యులర్ మోషన్స్ అంటే ఎక్కడైతే గుంటలు పల్లాలుగా ఉంటాయో సర్క్యులర్ మోషన్స్లో ఉన్నప్పుడు ఆ విరుక్కుందంతా కూడా బయటకు వచ్చేస్తుంది. టైమింగ్ వచ్చి 2 నిమిషాలు మినిమం చేయాలి. ఎందుకు 2 నిమిషాలు అంటే 2 నుంచి 3 తీసుకుంటారు. కొంతమంది ఫారిన్స్లో ఏమంటారంటే పైన 1.5 నిమిషం, కింద 1.5 నిమిషం చేయాలి మీరు. ఎందుకంటే ముందు పళ్ళు ఉన్నాయి, వెనక పళ్ళు ఉన్నాయి, పై భాగం, లోపల భాగం, నవిలే భాగం, ఇన్ని భాగాలు క్లీన్ చేయాలంటే మనకు కావాల్సింది అది. అలా బ్రషింగ్ చేసుకోవడం వల్లే మనకు తగ్గుద్ది. రెండోది, సాఫ్ట్ బ్రష్ వాడాలి. హార్డ్ బ్రష్ ఎనామిల్ని చేస్తుంది, అందుకని ఓన్లీ సాఫ్ట్ బ్రషే మనం యూజ్ చేయాలి. మూడవది, మన పేస్ట్లో అబ్రెసివ్స్ తక్కువగా అంటే అరిగే తత్వం అనేది తక్కువగా ఉండే పేస్ట్ అని మాత్రమే చూస్ చేసుకొని సెలెక్ట్గా వాడుకోవాలి. ఇది ప్రివెంటివ్. నాలుగవది, మనకు ఏమన్నా నైట్ టైమ్స్ నిద్రపోయేటప్పుడు గ్రైండింగ్ చేసే అలవాటు ఉందా లేదా. పక్కన చెప్తారు పటపటా పళ్ళు కొరుకుతున్నారు, నా గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు వెంటనే నైట్ గార్డ్స్ కానీ ఏదైనా పెట్టి ప్రివెంట్ చేసుకోవాలి. లేదంటే ఈ పళ్ళు అరిగిపోవడం, సెన్సిటివిటీ రావడం, అలానే మజిల్స్ కూడా ఫెటిక్ అయిపోవడం, జాయింట్ పెయిన్స్ రావడం. సో డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా. ఇవి కాకుండా మనం తాగే ఏరేటెడ్ డ్రింక్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అవి ఈవెన్ మనకు నిప్పు కూడా ఎనామిల్ని ఏమీ చేయలేదు, కానీ కొంచెం కార్బోనేటెడ్ సోడా అవి ఎనామిల్ని పిప్పి చేయగల, సాఫ్ట్ చేయగల కెపాసిటీ ఉంది. సో వాటిని తగ్గించుకోవడం. ఇలా మనం ప్రతిదీ కూడా చూసుకుంటూ ఏదైతే మంచిది ఏదైతే చెడ్డది అని ముందే తెలుసుకుంటే మనకు ఒక అవగాహన ఉండి మనం చేసుకోవడం వల్ల ఈ సెన్సిటివిటీ రాకుండా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలు కానీ ఇలా హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఒకసారి రావడం, చాలా హార్మోనల్ చేంజెస్ వచ్చినాయి, ఏం చేయాలి మీకు ముందే తెలిసిపోద్ది. వేడిగా తాగినా, చల్లగా తాగినా, స్వీట్ తిన్నా, చల్లటి గాలి నోటి ద్వారా పీల్చినా ఇవన్నీ సిమ్టమ్స్ మనకు ముందే తెలుస్తాయి. మనకి ఇవన్నీ వార్నింగ్స్. ఇవి వచ్చినప్పుడు సంప్రదించి దంత వైద్యం సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్స్, పెద్ద ట్రీట్మెంట్స్ కూడా ఏముండవు, చిన్న చిన్నవి ఎందువల్ల వచ్చిందో మాత్రం కారణం తెలుసుకొని ఆ కారణాన్ని తగ్గించుకోవాలి.